దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. అందుకోసమే కరెంటు బండ్లు కొనుక్కోండి, సైకిళ్ళు కొనుక్కోండి, నడిచిపోయే ప్రయత్నం చేయండి. అవకాశం ఉంటే బస్సులకి, రైళ్ళకి వెళ్ళే ప్రయత్నం చేయండి. ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఈ ఇరాన్‌తోని చేసేటువంటి యుద్ధం, అమెరికా ఇజ్రాయెల్ చేసే యుద్ధం ఇలా ప్రపంచాన్ని మొత్తం మన వంటిల్లు దాకా వచ్చేసింది. హార్ముజ్ జలసంధి వద్ద 100కు పైగా నౌకలు అక్కడున్నాయి. అంటే దాని ద్వారానే ఆయి గ్యాస్ నిక్షేపాలు బయటకొస్తా ఉన్నాయి. ఇక బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర $100కి పైగానే ఉంది ప్రెజెంట్‌గా. ఈ ఎఫెక్ట్ ఆస్ట్రేలియా, అమెరికా, సింగపూర్ దాకా ఉంది. అయి అభివృద్ధి చెందిన దేశాలు కదా! ఆళ్ళ దాకా ఉన్నది. మిగిలినటువంటి వర్ధమాన పేద దేశాల గురించి చెప్పాల్సిన అవసరం లేదు. కట్టెలు కొనుక్కోండి, కట్టెల పొయ్యిలు పెట్టుకోండి, కరెంట్ పొయ్యిలు పెట్టుకోండి. ఆహ్, రైస్ కుక్కర్లు కొనుక్కోండి. పప్పు ఉడకబెట్టేటువంటి కుక్కర్లు పెట్టుకొని ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నది. సో, అంతర్జాతీయ మార్కెట్ ధరలను అనుసరించే మన మార్కెట్ ధరలు పెరుగుతాయి. ఎందుకంటే ఏదైతే ఉన్నదో సామాన్యుడి మీద కూడా ఇది భారంగా కనిపిస్తూ ఉంటది. సో, క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగినప్పుడు పెట్రోల్ ధరలు పెరుగుతాయి. పెట్రోల్ ధరలు పెరిగినప్పుడు అన్నిటి మీద ట్రాన్స్‌పోర్ట్ మీద పెరిగిద్ది. ట్రాన్స్‌పోర్ట్ మీద పెరిగినప్పుడు కూరగాయల మీద పెరిగిద్ది. నిత్యావసర సరుకుల మీద పెరిగిద్ది. అన్నిటి మీద పెరిగిద్ది. తద్వారా అన్ని ధరలు పెరుగుతాయి. సో, ఎవరో పెట్రోల్ ధరలు తగ్గియాలంటాడు, రూ. 10 తగ్గియాలంటాడు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం పన్నులు తగ్గియాలంటారు. ప్రజలకేం సలహాలు ఇవ్వరా? న్యూ లక్ష్య ఆర్గనైజేషన్‌గా మొదటి నుంచి కట్టుబడి ఉన్నాం. కట్టెల పొయ్యిలు పెట్టుకునే అవకాశం కట్టెల పొయ్యిలు పెట్టుకోండి. కరెంటు నీళ్లు కాగబెట్టుకోవడానికి అయి ఉన్నాయి పెట్టుకోండి. దాంతో పాటు కరెంట్ స్టవ్‌లు కొనుక్కోండి. రైస్ కుక్కర్లు కొనుక్కోండి. ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. దేశం చాలా క్లిష్ట పరిస్థితిలో ఉంది. సో, యుద్ధం సుదీర్ఘకాలం కొనసాగితే చారిత్రక భారత ఆర్థిక వ్యవస్థ కూడా దెబ్బతినే పరిస్థితి కనపడుతుంది. పెట్రోల్ ధరలు పెరగటం, రకరకాల పరిస్థితులు ఉంటాయి. దాని ద్వారా నిత్యావసర వస్తువుల ధరలు పెరగటం, ద్రవ్యోల్బణం వైపు వెళ్ళటం. సో, అంత కాకపోయినా అంత కొంత ఎఫెక్ట్ పడతాయి. కరోనా చూసి బయటకొచ్చాం కాబట్టి అది పెద్ద సమస్యగా కాకపోవచ్చు కానీ, మన మేము ఇట్లనే ఉంటాం, నేను ఇంతే ఉంటా అంటే కలవదు. పద్ధతి మార్చుకోవాలి పరిస్థితులు. రోమ్‌లో ఉన్నప్పుడు రోమన్‌లాగా ఉండాలి. ఆ విధంగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. సో, ఇప్పుడు సౌర వాయువు అంటే స క సోలార్ కరెంట్‌ల వైపు వాయువులతోను తయారు చేసే కరెంట్ వైపు వెళ్ళాల్సిన అవసరం ఉన్నది. దాన్ని సైంటిస్టులు ఆ వైపుగా బాటలు వేయాల్సిన అవసరం ఉంది. ఇంధన వనరులు నిల్వలు ప్రతి దేశానికి ఈరోజు అవసరం ఏర్పడ్డది. కానీ అట్టని వాళ్ళ మీద ఆధారపడితే ప్రపంచంలో ఎక్కడ యుద్ధాలు జరిగినా ప్రపంచం గ్లోబల్ విలేజ్ అయిపోయింది. కానీ ప్రపంచంలో ఎక్కడ యుద్ధాలు జరిగినా కూడా వీటి మీద పడుతూ ఉన్నది కాబట్టి సోలార్ కరెంటు, వాయు కరెంటుతో పాటు కట్టెల పొయ్యిలు మర్చిపోవద్దు. కరెంటు పొయ్యిలు మర్చిపోవద్దు. రైస్ కుక్కర్లు ఉంచుకోవాల్సింది. ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటా ఉన్నాను. ఇప్పుడు ఇంధన స్వయం సమృద్ధి వైపు వెళ్లాల్సినటువంటి అవసరం ఉన్నది. కరెంటు బండ్లు, కరెంటు వెహికల్స్ వైపు వెళ్ళాలి. బస్సులు గానీ, ట్రైన్స్ ఇప్పటికే కరెంటుతో నడుస్తా ఉన్నాయి. కరెంటు బస్సులు వచ్చేసినాయి. కరెంటు ఆటోలు వచ్చేసినాయి. కరెంటు టూ వీలర్స్ కరెంటు వచ్చినప్పుడు ముఖ్యంగా ఆయిల్ మీద, డీజిల్ మీద డిపెండ్ కావాల్సిన పని లేదు. గ్యాస్ నిక్షేపాలు అవే కాకుండా మనం సోలార్ కరెంట్‌ని, వాయు కరెంట్‌ని వాడుకొని ముందుకెళ్ళే పరిస్థితి ఉంది. సో, ప్రపంచంలో ఏ మూలన ఏ యుద్ధం జరిగినా మన దేశం మీద పడేలాగా మనం కుంగిపోకూడదు. ఆ విధంగా చేసుకుంటూ ముందుకెళ్లాల్సిన అవసరం ఉన్నది. వరల్డ్ ఎకానమీ ఎఫెక్ట్స్ సహజంగానే ఎగుమతి, దిగుమతి విధానాల్లో ఉన్నాయి. ఈ దేశాలు ఇలా ఆధునిక కాలమాన పరిస్థితుల్లో మారుతున్న జీవన గమన స్థితిగతుల పరిస్థితులకు సంబంధించి. సో, ఇది పరిస్థితి పెద్దలారా, మిత్రులారా. మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్‌లో రాయని తెలియజేస్తూ నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. థాంక్ యూ అని ఉండాలి పెద్దలారా, మిత్రులారా.